హలో మాస్టారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ వర్కింగ్ మామ్స్. ఎప్పుడు వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా పకోడీ ఏం చేసుకొని తింటారు చెప్పండి? ఈసారి అయితే వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఇలా వెజ్ మంచూరియా చేసుకొని తింటే ఖచ్చితంగా మీ పిల్లలు కూడా ప్లేట్ అయితే ఖాళీ చేసేస్తారు. ఇంకోసారి పెట్టవా అమ్మా? ఇంకోసారి చెయ్యవా? అని నిజంగా అయితే అడుగుతారు. టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది. ఈ వర్షాకాలంలో వర్షానికి నదులు ఎంతవరకు నిండుతున్నాయో నాకైతే తెలీదండి. కానీ ఈ రెసిపీ చూసిన వెంటనే మీ నోట్లో అయితే జలపాతాలు ఊరుతున్నాయి కదా! నిజంగా లుక్‌లోనే కాదు టేస్ట్‌లో కూడా చాలా బాగుందండి. నేను చెప్పిన విధంగా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వంట రాలేని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోదామా మరి? ఆల్రెడీ నేను తురుముకొని క్యాబేజ్ అయితే పక్కన పెట్టుకున్నాను. అదైతే తీసుకున్నాను. మీరైతే ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో అంత క్యాబేజీ తీసుకోవచ్చు. అలాగే క్యారెట్ కూడా తురుముకొని పక్కన పెట్టుకొని ఈ క్యాబేజీలో అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మైదా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా నేను కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అనేది శనగపిండి యాడ్ చేసుకున్నాను. శనగపిండి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంట్లో కారం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు బాగా ఘాటుగా రావాలి అని చెప్పేసని అనుకుంటే కారంగా ఉన్నది అంటే పచ్చి కారం అంటారు కదా! అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకున్నాను. సాల్ట్ ఎక్కువ వేసేసుకోవద్దు. మళ్ళీ బాల్స్ అనేవి సాల్టీగా అయిపోతాయి. సో, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను నేను దీన్ని. చూసారా? వాటర్ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా ఇలాగ మంచిగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెమేనండోయ్, ఎక్కువ కాదు. మళ్ళీ ఫుడ్ కలర్ యాడ్ చేసేసాను అనుకుంటారు. ఎందుకంటే నాకు హోటల్ టైప్‌లో రావడానికి నేను మంచిగా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను దీన్ని. ఒక 20 మినిట్స్ పాటయితే దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ ఇలాగా హీట్ చేసుకున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ పిండైతే ఉంది కదా! దీన్ని నేను తీసుకొని బాల్స్ అయితే చేసేసుకుంటున్నాను. మొత్తం నాకు ఇన్ని బాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ బాల్స్‌ని నేనేం చేస్తున్నాను అంటే ఇందాక హీట్ చేసుకున్నాను కదా! ఆయిల్ అనేవి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. దీన్నైతే మీరు లో ఫ్లేమ్‌లోనే పెట్టాలి. హై ఫ్లేమ్‌లో పెట్టయితే హీట్ చేయకూడదు. హై ఫ్లేమ్‌లో పెట్టి హీట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ బాల్స్ మీద ఔటర్ సైడ్ కలర్ అనేది వచ్చేస్తుంది. కానీ లోపట మాత్రం కుక్ అవ్వదు. పచ్చి పచ్చిగా ఉంటుంది. సో, అందుకని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని హీట్ చేసుకోండి. ఇది నాకు ఫైనల్ స్ట్రక్చర్. దీన్ని మొత్తం ఇలా తీసేసుకొని ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకున్నాను. ఇంకా నాకు ఆల్రెడీ కొన్ని బాల్స్ అనేవి ఉండిపోయాయి కాబట్టి నేను సెకండ్ టైం కూడా వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకొని మొత్తం అన్నాటిని తీసుకొని ఇలా ప్లేట్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్‌లోకి ఫ్రై అయిన ఆయిల్ కొంచెం పక్కన పెట్టేసుకొని, కొంచెం ఆయిల్ మాత్రమే ఉంచుకొని వెల్లుల్లి అనేవి చిన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ అలాగే క్యాప్సికమ్ కూడా మంచిగా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీలో కొంచెం నాకు సాల్ట్ కావాలి కదా! కొంచెం అందుకని సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు గ్రేవీ కారంగా కావాలనుకుంటే మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో హీరోస్ ఎవరు అంటే ఈ చిల్లీ సాస్ అనేది నేను ఇప్పుడు యాడ్ చేశాను. ఈ చిల్లీ సాస్ అండ్ అలాగే టమాటో సాస్ హీరోస్. మీ దగ్గర సోయా సాస్ ఉంటే సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ అంతా మొత్తం ఎతికాను. ఉంది కానీ నాకెందుకో కనిపించలేదు. సో, అందుకని నేను ఈ 2 వాటిలతోనే చేశాను. కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. అది వీడియో అయితే స్కిప్ అయిపోయింది. తీయలేదు. నేను మర్చిపోయాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కార్న్ ఫ్లోర్ వాటర్ అనేది ఇలా వేసుకున్నాను. నాకు ఇది ఫైనల్ స్ట్రక్చర్ చూసారా ఎంత బాగా కుక్ అయిందో. ఇలా కుక్ అయిన దాంట్లోకి నేను ఏం చేస్తున్నాను అంటే ఇందాక ఫ్రై చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా! ఆ ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నీ కూడా ఇలా ఈ గ్రేవీలో మంచిగా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఒక 2-5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రేవీ మొత్తం కూడా ఈ బాల్స్‌కి మంచిగా లోపటి వరకు వెళ్ళి స్మూతీ స్ట్రక్చర్‌ని ఇస్తుంది. టేస్ట్ మాత్రం బాగుంటది. యాడ్ చేసుకున్న వెంటనే అయితే మాత్రం మీరు స్టవ్ అయితే ఆఫ్ చేయొద్దు. సో, ఇలా కుక్ చేసుకున్న తర్వాత ప్లేట్‌లోకి అరేంజ్ చేసుకొని వేడి వేడిగా ఈ రైనీ సీజన్‌లో తింటే మాత్రం నిజంగా మైమర్చిపోతారండి. అంత బాగుంటుంది టేస్ట్. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రస్ట్ మీ, నన్నైతే నమ్మండి. ఒక్కసారైనా కాకపోతే ఒక్కసారైనా ఈ విన్ ఈ సీజన్‌లో మాత్రం ఖచ్చితంగా
ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంకెందుకు మంచిగా ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పేసేయండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! కొంచెం ఒక్క లైక్ ఇవ్వండి. నాకు కూడా మంచిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.